నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్ట్ గడ్డపై వివిధ విభాగాలలో నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. త్యాగం సత్యం విలువను చాటుతూ ఓ మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పర్వదినం బక్రీద్ పండుగ. పోలవరానికి కేంద్రం 1,20,000 కోట్లు కేటాయించాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ డిమాండ్. వైకాపా సిటీ ప్రెసిడెంట్ అడపా శ్రీహరి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, గౌతమి జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి బర్రె కొండబాబు సూచన. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని సోమవారం పరిశీలించారు. ముందుగా స్పిల్వే బ్లాక్ 26 వద్ద పనుల ప్రగతిపై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించి పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులలో ప్రతి విభాగంలోని పనులను ప్రగతిని పరిశీలించారు. ముందుగా స్పిల్వే బ్లాక్ 26 వద్ద పనుల ప్రగతిపై అక్కడి అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించి పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గైడ్ బండ్ గ్యాప్ 3, యుఎస్సిడి గ్యాప్ 1, గ్యాప్ 2, డిఎస్ఈడి వద్ద చేపట్టిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఒక్కొక్క విభాగం వద్ద 10 నుండి 15 నిమిషాల వరకు సమయంను కేటాయించుకుని అక్కడ పనుల ప్రగతి, చేపట్టనున్న పనులను గురించి సవివరంగా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఉండవల్లిలోని తన నివాసం నుండి హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్టు ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెలీప్యాడ్ వద్ద పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, చంటి, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఆర్డీఓ అద్దయ్య తదితరులు ఉన్నారు. దానికోసమే ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు సార్. తవి వేయాలి కాబట్టి తవితే ఛానల్స్కి లైన్ వర్క్ జరగాలి సార్. మళ్ళీ వైడనింగ్ అని అక్కడ మనం ఇచ్చేయచ్చు. ఉండే ల్యాండ్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ కానీ తెచ్చుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ హౌ మచ్ యూ కెన్ నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తరం అదేంటంటే వైకుంఠపురం చేసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే నాగార్జున సార్ రైట్ కెనాల్ కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా మన స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ జరుపుతాం కాబట్టి అక్కడ 8 లక్షలు ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి
sir, the floor is about 6.5 centimeters. And flow to the reverse wing is 8.5 centimeters. To make them right over. What is the requirement of other? Normally, sir, we use 10 to 11,000 pieces. And if you beginning of the season, 8.5 centimeters, What is the available కొంచెం ఉంది సార్. We are depleting. రాజమహేంద్రవరం నెహ్రూ నగర్ ఈద్గాలో ముస్లింలు బక్రీద్ త్యాగం సత్యం విలువను చాటుతూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. రాయల్ మాస్క్ ఫేష్ ఇమాం అల్హాజ్ మౌలానా అబ్దుల్ షహీద్ ఖాన్ రజ్వీ సాహిబ్ ఈద్ ఉల్ ఫితర్ మాట్లాడుతూ బక్రీద్ త్యాగం సత్యం విలువను చాటుతూ ఓ మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పర్వదినం. ఈ పండుగ జీవిత సత్యాలను తెలియజేస్తూ మనిషి తన జీవన గమనంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వాటిని తట్టుకుంటూ సత్యం కోసం స్థిరంగా నిలబడి అందుకోసం అవసరమైతే త్యాగానికి సిద్ధపడినప్పుడే సత్ఫలితాలు అందుతాయని బక్రీద్ పండుగ నేపథ్యం ద్వారా తెలుస్తుంది. ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈద్గా కమిటీ గౌరవ అధ్యక్షుడు ఎండి కరీం ఖాన్, అధ్యక్షుడు ఎండి అమానుల్లా బేగ్, ఉపాధ్యక్షులు ఎండి ఆరిఫుద్దీన్, ఎంఏ జలీల్, ఎండి అన్సర్, సంయుక్త కార్యదర్శి ఎండి సయ్యద్ సయీద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కద్దూస్ బాషా, ట్రెజరర్ హాజీ ఎస్కే అలీ మొహిద్దీన్, సభ్యులు ఎండి సలీం, ఎండి సయ్యద్ అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. فلما بلغ معه السعي قال أني أصبحت فانظر ماذا ترى وأبت افعل ما تؤمر ستجدني إن شاء الله من الصالحين. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين الضالين فأين تذهبون للعالمين لمن شاء منكم أن يستقيم وما تشاءون إلا أن يشاء الله إلا أن يشاء أكبر. الله أكبر. الله أكبر. الله أكبر.
سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر السلام عليكم ورحمة الله. వైకాపా సిటీ ప్రెసిడెంట్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, గౌతమి జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి బర్రె కొండబాబు సూచించారు. గతంలో పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తలు, వార్డ్ ఇన్ఛార్జీల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ప్రసంగిస్తూ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్కి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 30,000 మెజార్టీ రాకపోతే తక్షణమే నేను రాజీనామా చేస్తానని ప్రకటించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి బర్రె కొండబాబు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది, ఇక్కడ ఓడిపోయింది, కానీ ఆయన మాత్రం ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఆయనకు నైతిక విలువలు లేవు అనేది అందరికీ అర్థమైపోయిందని ఆరోపించారు. ఇప్పుడేంటి ఆయన పార్టీని ప్రక్షాళన చేసేది? చక్కగా ఉన్న పార్టీని భూస్థాపితం చేశారు. ఏ వార్డులో కూడా వార్డ్ ఇన్ఛార్జికి పట్టు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూముల్లో కూర్చొని వ్యూహాలు రచించి రహస్య వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే పార్టీ ప్రజల్లో బలోపేతం కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే కోటరి భజన పరుల మీద దృష్టి కేంద్రీకరించాలన్నారు. మా అంబేద్కర్, మా పులే ఆశయాల కోసం మేము ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాం. శ్రీహరి రాజీనామా చేయని పక్షంలో మా ప్రణాళికని మేము సిద్ధం చేసుకుంటామని హెచ్చరించారు. ఖచ్చితంగా అందరినీ కూర్చోబెట్టి వార్డు ఇన్ఛార్జీని అందరూ కూర్చోబెట్టి చేయండి. ఒకవేళ వార్డు ఇన్ఛార్జీలు ఏదైనా తప్పు ఉందనంటే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోండి. కొండబాబు అయితే కొండబాబు, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, భరతరామ్ గారికి ఏమైనా నేను అన్యాయం చేసి ఉంటే నా మీద చర్య తీసుకోండి. అలాగే ఈ వార్డు 42 అంటే రాజమండ్రి అర్బన్లో 42 వార్డులు ఉన్నాయి కనుక 42 వార్డులు ఏ వార్డులో అయినా సరే ఆ వార్డు ఇన్ఛార్జ్ కానీ ఆ వార్డు మాజీ కార్పొరేటర్ కానీ తప్పు చేసి ఉంటే నిలయండి, లేదా పార్టీని సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి. లేకపోతే ఆ పరిస్థితి మరి నగరాధ్యక్షుడిగా మరి ఎవరో నందీప్ సింగ్ గారు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నిర్మాణాత్మకంగా నిర్మాణం చేయలేకపోవచ్చు, కానీ పార్టీని ఎప్పుడు కూడా భూస్థాపితం చేసే పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు లేడు. ఎందుకంటే అతను మరి రౌత్ సూర్యప్రకాశ్రావు గారి దగ్గర ఉన్నాడు, శివరామ సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉన్నాడు, ఆకుల సత్యనారాయణ గారి దగ్గర ఉన్నారు, మరి అలాగే మన ఎంపీ మార్గాని భరతరామ్ గారి దగ్గర కోఆర్డినేటర్ చేసేటప్పుడు ఉన్నాడు కూడా ఇదే నందీప్ సీను. ఇప్పుడు ఇంత దుర్మార్గమైనటువంటి రాజమండ్రి సిటీని ఇంత దుర్మార్గంగా పార్టీని పాడు చేసినటువంటి పరిస్థితి ఆయన కూడా ఎప్పుడు చేయలేదు. ఆయన మీద ఆరోపణలు కూడా లేవు, ఎప్పుడు పేపర్లో కూడా రాలేదు. నిజాన్ని చెప్పాలంటే ఏంటి విధానం? నువ్వు ఇంకా ఏదో చేసేస్తానని ఇంకా అందరినీ సమాజ్ చేసి మీ ఎముకలతో కూడా ఆడుకుంటానంటే
ఎంతవరకు సమంజసం అది? రాజమండ్రిలో సిటీలో ఎంత డెవలప్మెంట్ చేసామని చెప్పుకునే మేము, మరి ఇంత డెవలప్మెంట్ జరిగిందని చెప్పుకునే మేము, మరి ఈ రోజున ఇంత ఇదంటే దానికి నైతిక బాధ్యత ఎవరు? నేనున్నాను. 83 సంవత్సరాల తర్వాత పార్టీ నన్ను గుర్తించి మరి నాకు జీవకరణ సంఘం, గౌతమి జీవకరణ సంఘం చైర్మన్ ఇచ్చారు. రిజైన్ చేసిన ఓడిపోయిన అమ్మంటే నైతిక బాధ్యత వహించి రిజైన్ చేశాను లేదండి, మీకు తెలుసు. నువ్వు ఎందుకు చేయవు? పార్టీని అడ్డం పెట్టుకుని నువ్వు ఎదగాలనే కోరిక నీకు, పార్టీని బలోపేతం చేయాలనే కోరికతో కష్టపడి పనిచేయాలా. అంచేత ఇప్పటికైనా సరే సిటీ ప్రెసిడెంట్ గారు అతి తొందరలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టి, కొంతమంది నిజాన్ని చెప్పాలంటే భరతరామ్ గారిని ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఒక బ్యాచ్, ఒక క్వార్టర్ తయారయ్యి ఆయన్ని ముంచేసింది వీలే. 42 వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అని చెప్పడానికి వీల్లేదు. నీ పద్ధతి బాగోలేదు. నీ చుట్టూ ఉన్న ఈ ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ ముందే చెప్పాము, వీళ్ళు ముంచేస్తారు అలాగని. బక్రీద్ అంటే త్యాగానికి ప్రతీక అని ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిర్వాహకులు అబ్దుల్ అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. మనకున్న దానిలో కొంత పేదవారికి ఇవ్వడమే బక్రీద్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ముస్లిం సోదరుమణులకి, నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా పవిత్ర బక్రీద్ ఈదుల్ అదా శుభాకాంక్షలు. ఈ యొక్క పండుగ త్యాగానికి ప్రతిరూపమైన పండుగ. మరి ఇలాంటి మంచి పండుగని అందరూ కలిసి మేము ఈరోజు, నేను నా మిత్రులతో అందరితో కలిసి ఈరోజు జరుపుకుంటున్నాను. అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 1,70,000 ఎకరాలకు 36 లక్షల చొప్పున నష్టపరిహారంగా 61,000 కోట్లు కేటాయించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఇంకా 93,000 కుటుంబాలకు R&R ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాలని కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం 2 జిల్లాల్లోనూ 105,601 కుటుంబాలు నిర్వాసితులున్నారని, వీరిలో 56,504 మంది ఎస్టీ కుటుంబాలు ఉంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందినవారు 43,689, ఏలూరు జిల్లాకు చెందిన 12,815 కుటుంబాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు కేవలం 13,000 కుటుంబాలకు మాత్రం R&R కల్పించారని, ఇంకా 92,000 కుటుంబాలకు పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని, దీనికి 96,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల మేరకు R&R ప్యాకేజీ పూర్తి చేసిన తరువాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. దీనితో పాటు ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైనందున అంచనా వ్యయం కూడా బాగా పెరిగిపోయిందని, కేంద్ర ప్రభుత్వం 1,20,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 2024-25 నాటి బడ్జెట్ కేంద్రానికి సమర్పించాలని ఇప్పటికే నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ఈమెయిల్ ద్వారా లేఖలు పంపినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఈ జాతీయ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రానికి అప్పగించాలని ఆదివాసీ మహాసభ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పోలవరం నుంచి జనసేన, రంపచోడవరం నుంచి టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికైనందున వారిపై మరింత బాధ్యత ఉందన్నారు. గతంలో 10 లక్షలు నష్టపరిహారం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చారని, దాని అమలుపై ఒక్క అడుగు కూడా పడలేదని ఆరోపించారు. ఇటువంటి అమలు వీలు కాని జీవోలు ఇచ్చి నిర్వాసితులకు నష్టం చేకూర్చేలా భూసేకరణ చట్టం, పీసా చట్టం, SC/ST అట్రాసిటీ చట్టాన్ని ఉల్లంఘించవద్దని కోరారు. ఎస్టీలే అధికంగా భూములు కోల్పోయే జాబితాలో ఉన్నారని, వారికి నష్టపరిహారం చెల్లించకపోవడం, పునరావాసం కల్పించకపోవడం కూడా చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని, అది కార్యరూపం దాల్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆదివాసీ మహాసభ అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకులు అరగంటి వీరభద్రారెడ్డి, కెచ్చల అబ్బాయిరెడ్డి, మడకం ప్రమీలారాణి, గిడతూరి చిన్నారావు, ఏలూరు జిల్లా నాయకులు మీడియం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం పనుల ప్రగతిని పర్యవేక్షిస్తామని ప్రకటించారు. ఆదివాసీ మహాసభగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు R&Rకి లేదా భూసేకరణకి పాత లెక్కలన్నీ కూడా సరిపోవు. ఆ 55,000 కోట్లు కానీ 47,000 కోట్లని ఇవన్నీ కూడా పాత లెక్కలన్నీ అవి పక్కన పెట్టేసేసి 2024-2025లో కొత్తగా సవరించిన బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని కొత్త భూసేకరణ చట్ట ప్రకారం వాటి వివరాలను మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, సంబంధిత మంత్రులందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అందులో ప్రధానంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అదనంగా మరో 1,20,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఎలాగంటే ప్రభుత్వం గతంలో వేసినటువంటి అంచనా ప్రకారం భూసేకరణ చేయలేదు. అందులో 56,000 ఎకరాల వరకు ఇంకా భూసేకరణ చేయాల్సింది ఉంది పాత లెక్కల ప్రకారం. అది కాకుండా ఈవేళ SC/STలో 40,000 మంది భూమి లేనటువంటి పేదలు ఉన్నారు. వాళ్ళకి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని చెప్పి కొత్త భూసేకరణ చట్టం చెబుతుంది. అంటే 40,000 ఎకరాలు వాళ్ళ కోసం సేకరించాలి. పాత 60 ఎకరాలు, అక్కడికి 1,00,000 ఎకరాలు అయింది. VSS అంటే వన సంరక్షణ సమితి భూములకు కూడా కాంపెన్సేషన్ ఇమ్మని లోకాయుక్త ఆర్డర్స్ ఇచ్చింది. అవి ఒక 50,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 50,000 ఎకరాలు కాకుండా మా భూములు మునిగిపోతున్నాయి కానీ అది దీంట్లో చేర్చలేదని చెప్పేసి రైతులు తిరుగుతున్నారు. అది ఒక 10,000 ఎకరం ఉంది. అది ఇలా 60,000 ఎకరం. ఇవి కాకుండా ఈ పోలవరం 8 మండలాల్లోని మిగతా చోట్ల ROFR అంటే అటవీ హక్కుల కింద పట్టాలు ఇచ్చారు కానీ ఈ 8 మండలాల్లోని కూడా ఆఫ్ చేశారు. ఇది ఒక 10,000 ఎకరాల వరకు కూడా ఇలా ఆఫ్ చేసినటువంటి ROFR పట్టాలు ఉన్నాయి. అంటే అదొక 70,000 ఎకరాలు. ఇలా 1,70,000 ఎకరాలకి ఈవేళ భూసేకరణ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త భూసేకరణ చట్ట ప్రకారం. మోదీ పాలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పెను ప్రమాదమని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ హెచ్చరించారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దైవశక్తి ఉందని, సింధు సనాతన ధర్మం యొక్క గొప్పతనం ప్రపంచం మొత్తానికి ప్రకృతి శక్తి ఒక విధంగా ఉంటే భారతదేశంలో గల ప్రకృతి శక్తి ఒక రకమైన అతీత శక్తి ఉంటుందని, ఆ నిజాన్ని బ్రిటిష్ మేధావులు గ్రహించారని, ప్రత్యేకంగా ఆదివారం నాడు భారతీయులపై సూర్యకిరణాలలో గల ఒక రకమైన సౌరశక్తి ప్రవహించటం, తద్వారా భారతీయులకు మంచి మేధస్సు, ధైర్య సాహసాలు, ఆధ్యాత్మిక శక్తి, మెరుగైన ఆరోగ్యం మెండుగా లభిస్తున్నాయని బ్రిటిషర్స్ గమనించి భారతీయులకు ఆదివారం నాడు సెలవుదినంగా ప్రకటించి వ్యసనాలకు బానిసలుగా మార్చారని, ప్రకృతికి హాని చేసే అల్యూమినియం లోహ గనులను త్రవ్వించి పర్యావరణానికి ముందుగా తూట్లు పొడిచారని, కాలక్రమంగా అల్యూమినియం పాత్రలను భారతీయులకు ఉచితంగా ఇచ్చి భారతీయుల ఆరోగ్యాలను పాడు చేశారని, తేనీరు, టీని కూడా ఉచితంగా సరఫరా చేస్తూ భారతీయుల ఆరోగ్యాలు మత్తుకు అలవాటు పడి మన దేశస్థులు ఆరోగ్యాలు పాడైపోవటానికి కుట్రపూరితంగా కారకులయ్యారు. బ్రిటిష్ కుట్రలు గమనించలేని భారతీయులు కృత్రిమంగా అలవాటు పడిన వ్యసనాలకు, ఒక రకమైన మత్తుకు ఒరిగిపోయి భారతీయుల్లో పుట్టుకతో లభించిన అత్యంత గొప్ప శక్తిని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రోజును భారతదేశం అంతా ఒక పవిత్ర దినంగా అమలయ్యే విధంగా జాతీయ సెలవును ప్రకటించాలని, అందుకు ఒక చట్టాన్ని రూపొందించాలని, ఆదివారం నాడు ప్రకృతి నుండి విడుదలయ్యే కొన్ని కిరణాలకు, భారతదేశ గడ్డపై జన్మించిన పుట్టుకకు అంతుపట్టని శక్తి జన్మతః ఉంటుందని, అందుకే ఆ రోజును బ్రిటిషర్స్ మద్యం, మాంసాలు, ఇతర దైవాగ్రహానికి గురయ్యే వ్యసనాలకు భారతీయులను బానిసలుగా మార్చి మన పవిత్ర కర్మభూమిని కలుషితం చేశారని, బ్రిటిష్ వారు భారతీయులపై అమలు చేసే ప్రతి కుట్రకు ఆనాడు గాంధీ, నెహ్రూల సహాయ సహకారాలు ఉన్నాయనటంలో ఏమాత్రం సందేహం లేదని, బ్రిటిష్ వారు భారతీయులకు, భారతదేశానికి
భారతదేశానికి చేసిన ప్రతి పాపంలోనూ గాంధీ, నెహ్రూలకు పాపపు భాగంలో వాటా ఉందని, వారు చేసిన పాపాలు నేడు భారతీయులను శాపంగా వెంటాడుతున్నాయని, వీరి కారణంగా సుమారు 10 దశాబ్దాల పాటు జీవితాలు సర్వనాశనమైపోయాయని, వాస్తవ చరిత్రకు నిప్పు పెట్టి ఆ స్థానంలో చరిత్రహీనుల చరిత్రను బాల్యం నుండి బుర్రల్లోకి ఎక్కిస్తూ భారతదేశానికి తీవ్రమైన ద్రోహం చేశారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఆదివారం సెలవు దినంను రద్దు చేయమని కోరిన అంశాన్ని రాజకీయ దుర్బుద్ధి కోణంలో మోదీ సర్కార్ ఆలోచించి ముస్లిమ్స్ పవిత్ర దినంగా పాటిస్తున్న శుక్రవారం నాడును సెలవు దినంగా అమలు చేసి మత ఘర్షణలతో రాజకీయ లబ్ధి పొందే ఆలోచనలు చేయొద్దని, గురువారం రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని, ఆదివారం రోజు మద్యం, మాంసాలు, ఇతర మత్తు పానీయాలు, క్లబ్బులు అన్నింటికీ బంద్గా ప్రకటించాలని, అందుకు కఠినమైన చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ఆయన కోరారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక భారతీయ మూలాల్లో నుంచి మత సామరస్యానికి ధీటుగా ఒక కార్యాచరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మోడీ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఆదివారం సెలవు దినాన్ని పూర్తిగా రద్దు చేసి అది లక్ష్యవారానికి మార్చమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రపోజల్ పెడుతున్నాం. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి కూడా ఆదివారాన్ని ఒక వ్యసనాలకి అలవాటుగా చేసినటువంటి రోజుగా ఈ భారతదేశంలో ప్రతి భారతీయుడికి అలవాటుగా చేశారు. ఎందుకంటే డివోషనల్ డే అది. ఆదివారం అనేది ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వాడికి కూడా సూర్యకిరణాలు బాడీలో ప్రవహిస్తాయి, ఎంతో పవిత్రంగా ఉండాలి, ఆ రోజు జ్ఞానం కూడా ఉత్పత్తి అవుతుంది అని మన చరిత్ర చెప్తుంది. మనిషికి మేధస్సు వస్తుంది అని, ఎందుకంటే ఆ రోజు సూర్యకిరణాలు నేరుగా పడతాయని. దీన్ని గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు దాన్ని జాగ్రత్తగా అన్ని రకాల వ్యసనాలకి సెలవు ప్రకటించేసి అందరూ చక్కగా పాడవుతూ ఉంటే మా పాలన మేము సాగించుకోవచ్చని చెప్పి వాళ్ళ కుట్రతో పెట్టినటువంటి ఆ రోజుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పెడుతుంది రద్దు చేయమని. రద్దు చేసి లక్ష్యవారానికి మార్చమంటున్నాం. భారతదేశంలో ఇలాంటి ప్రపోజల్ పెడితే మోడీ సర్కారు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తుంది. అలాగే ఏదో ఒక రాజకీయ స్వార్థ ప్రయోజనాన్ని ముడిపెట్టి చేస్తుందేమో అనే భయంతో మరలా శుక్రవారం నాడు పెడదాం అంటారు. శుక్రవారం అనేటప్పటికీ కొంతమందికి పవిత్ర దినం ముస్లిమ్స్కి. ఈ భారతదేశంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు అందరూ సమానమే. దీనికి రోజులకి ఈ కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా తప్పుడు సంస్కారం. వ్యాపారంలో పరస్పరం సహకరించుకోవడం ద్వారా విజయం సాధించవచ్చునని బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ సంస్థ అధ్యక్షులు సురేష్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం లాస్పిన్ హోటల్లో వివిధ రంగాలకు చెందిన బిజినెస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు, ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ బిఎన్ఐ ఛాలెంజెస్ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. వ్యాపారంలో ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి, వ్యాపార అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు ఒకే చోట సమావేశం నిర్వహించి తమకు ఉపయోగపడే మరో రంగంలోని ప్రతినిధుల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని సూచించారు. వైస్ ప్రెసిడెంట్ రాజా మాట్లాడుతూ ఎన్బిఐ సంస్థ ప్రారంభించి 5 సంవత్సరాలు అయినట్లు తెలిపారు. ఈ 5 సంవత్సరాల కాలంలో వివిధ రంగాల ప్రతినిధులు తమ వ్యాపారాలకు మరో రంగంలోని ప్రతినిధులు ఎలా ఉపయోగపడతారు అనేది దానిపై దృష్టి సారించి తమ వ్యాపారంలో వారిని వినియోగించుకుని తమ వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం 40 మంది సభ్యులు ఉన్నారని వివరించారు. ఈ సమావేశంలో వ్యాపారవేత్తలు రాజమండ్రి స్టీల్స్ కట్టకం స్వామి, వేలమూరి భీమశంకర్రావు, కృష్ణస్వామి, పద్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హలో ఎవ్రీవన్, ఇవాళ బిఎన్ఏ ఛాలెంజెస్ ఒక డిఫరెంట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది. రాజమండ్రి సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ తీసుకొచ్చి మా మీటింగ్ ఆర్గనైజ్ చేశాము. వాళ్ళకు మా మీటింగ్ చూపించి, అలాగే మేము కూడా హౌ ఇన్ఫ్లుయెన్సర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ బిజినెస్ అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాము. అలాగే బిఎన్ఐలో
బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఎలా ప్రమోట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియపరచడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ వీ ఆల్సో అండర్స్టూడ్ ద రోల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ఆర్ బిజినెసెస్ సో దట్ వీ విల్ ప్రమోట్ ఆర్ బిజినెస్ అండ్ ఎన్హాన్స్ ఆర్ పర్సనల్ బిజినెసెస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సార్, బిఎన్ఐ అంటే బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్ అండి. ఒకళ్ళు బిజినెస్ రెఫరెన్స్ ద్వారా బిజినెస్ ని ఇచ్చుకుంటూ బిజినెస్ ని జనరేట్ చేస్తారు. ఈ ఛాలెంజర్స్ అన్నది రాజమండ్రిలో 5 years నుంచి ఈ చాప్టర్ లాంచ్ అయింది సార్. 5 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. మేము 40 members ఉన్నాము. సో ఈ రోజు స్పెషల్ గా మేము ఏం చేసామంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ చేసామండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అలాగే వాళ్ళకి more than 1 lakh ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ పిలిచామాట. సో వాళ్ళని రికగ్నైజ్ చేసి మా చాప్టర్ ని ఇంట్రడ్యూస్ చేసామాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ ద్వారా మాకు బెనిఫిట్ ఎలా పొందుతాము, మా బిఎన్ఐ ద్వారా వాళ్ళకి ఎలా బెనిఫిట్ పొందుతాం అన్నది ఈ మీటింగ్ ద్వారా తెలియజేశాము. సో ఇది విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. సో దీనివల్ల అందరికీ బిజినెస్ జరుగుతుందని ఆకాంక్షిస్తున్నాం. రాజమండ్రిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన స్థానిక దేవీ చౌక్లోని కాపునాడు అధ్యక్షుడు గుదే రఘు నరేష్ ను ఘనంగా సత్కరించారు. రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు అధ్యక్షుడు గుదే రఘు నరేష్ ను స్థానిక దేవీ చౌక్లోని కాపునాడు రాజమండ్రి పార్లమెంట్ కార్యాలయంలో వివిధ వార్డుల కాపునాడు అధ్యక్షులు పసలపూడి లక్ష్మీనారాయణ, గొర్రెల వేణుగోపాల్, రొక్కం నాగప్రసాదుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుదే రఘు నరేష్ మాట్లాడుతూ రాజమండ్రి అసెంబ్లీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిల అఖండ విజయంలో తనతో పాటు పాలు పంచుకున్న కాపునాడు పార్లమెంట్ నగర కమిటీలు, వార్డు అధ్యక్షులు అందరూ సమిష్టిగా కృషి చేశామని అన్నారు. తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నా మిత్రులందరూ కలిసి సుమారుగా రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో 11,000 ఓట్లు, పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 40,000 ఓట్లు పోల్ చేయించామని తెలియజేశారు. గత ప్రభుత్వంలో కొంతమంది ప్రజాప్రతినిధులు విర్రవీగి అసభ్య మాటలు, అసభ్య ప్రవర్తనతో ప్రజలకు ఏ విధమైన సేవలు అందించలేదని, ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కాపు కులస్తులు సింహభాగం పాత్ర వహించారని, ఈ ప్రభుత్వమైనా సరే కాపులకు విద్య, ఉద్యోగ రంగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు ముమ్మడి వీరబాబు, దేవకీవాడ చక్రపాణి, అక్కిరెడ్డి ప్రసాద్, గోపిశెట్టి విజయలక్ష్మి, మేడిశెట్టి పద్మ, ఓరింకల సతీష్, ర్యాలీ రామకృష్ణ, విన్నా వాసు, పిల్లా దుర్గాప్రసాద్, ముమ్మడి నాగరాజు, కాపునాడు వార్డు అధ్యక్షులు పసలపూడి లక్ష్మీనారాయణ, గొర్రెల వేణుగోపాల్, రొక్కం నాగప్రసాద్, వివిడి ప్రసాద్, పడాల వీరబాబు, చలపరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు కార్యాలయంలో మా వార్డు ప్రెసిడెంట్లు తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన మా పార్లమెంట్ కమిటీ వారికి, నగర కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న జరిగిన ఎన్నికల్లో మా కాపునాడు రాష్ట్ర నాయకులు ఆర్జా రామకృష్ణ గారు, అలాగే జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు కాపునాడు తరఫున ఎన్డీఏ కూటమికి ఎన్నికల్లో మేము పనిచేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మా పార్లమెంట్ కమిటీ వారు, మా నగర కమిటీ వారు, అలాగే మా వార్డు అధ్యక్షులు అందరూ కలిసి ఇక్కడ ఎన్డీఏ కూటమి శాసనసభ్యుడిగా నిలిచిన ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే ఎన్డీఏ కూటమి తరఫున పార్లమెంట్కి పోటీ చేసిన పెద్దలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఎన్నికల్లో మా కాపునాడు తరఫున మేము వర్క్ చేశాము. మేము సగర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే మా కమిటీ తరఫున, అలాగే నాతో పాటు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి వచ్చిన మా మిత్రులు కూడా అందరం కలిసి రాజమండ్రి నియోజకవర్గంలో, ప్రత్యేకంగా రాజమండ్రి నియోజకవర్గంలో మేము సుమారుగా మా కమిటీ తరఫున మా మిత్రులతోటి సుమారుగా 11,000 ఓట్లు ఆదిరెడ్డి వాసు గారికి పోలింగ్ చేయించడం జరిగింది. అలాగే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లో దగ్గుబాటి పురంధేశ్వరి గారికి సుమారుగా 40,000 ఓట్లు మేము ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ చేయించడం జరిగింది. ఇది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మా కమిటీ వారికి మేమంతా కష్టపడి పనిచేసాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమనగా, గత ప్రభుత్వంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులాగా విర్రవీగిపోకుండా
అల్లరి చిల్లర మాటలు మాట్లాడకుండా వెకిలి వేషాలు వేయకుండా ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా సేవ చేసేలాగా, అలాగే మరి మా కాపులకి విద్యాపరంగాను ఉద్యోగపరంగాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కానీ లేదంటే ఏ విధంగానైనా సరే మాకు రిజర్వేషన్ కల్పించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాము. అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా మేము ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్ట్ గడ్డపై వివిధ విభాగాలలో నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. త్యాగం సత్యం విలువను చాటుతూ ఓ మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పర్వదినం బక్రీద్ పండుగ. పోలవరానికి కేంద్రం 1,20,000 కోట్లు కేటాయించాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ డిమాండ్. వైకాపా సిటీ ప్రెసిడెంట్ అడపా శ్రీహరి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, గౌతమి జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి బర్రె కొండబాబు సూచన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.